హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గుడ్లు టమాటా ములక్కాయ కర్రీ చేస్తున్నాను. ముందుగా 2 స్పూన్ల నూనె వేసుకున్నాను స్టవ్ వెలిగించుకుని. అవి గుడ్లు, ములక్కాయలు, టమాటాలు, ఉల్లిపాయ, ముందు గుడ్లు వేయించుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వాటికి కొంచెం గంటు పెట్టుకున్నాను, వేయించుకోవాలి. లైట్గా వేయించుకుని కొంచెం లైట్గా వేగిపోయినాయి. తీసుకుంటున్నాను, లైట్గా వేగినవి తీసుకుంటున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు, ఉల్లిపాయ, ములక్కాయ వేసాను. ఇలా కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మూత పెట్టుకుంటే కొంచెం లైట్గా మగ్గుతాయి. లైట్గా మగ్గాక కొంచెం అప్పుడప్పుడు మధ్య మధ్యలో తీసుకుంటూ వాటిని ముక్కల్ని తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం మగ్గినాక ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాను, తగినంత ఉప్పు మీరు వేసుకోండి. ఉప్పు వేసుకుని మళ్ళీ కొంచెం తిప్పుకొని మూత పెట్టుకుని కొంచెం మళ్ళీ మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టుకునే ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలి. సిమ్లో అయితే చక్కగా మగ్గుతాయి, మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయి. సిమ్లో, హైలో పెట్టకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, కొంచెం అంత ఒక స్పూన్, అర స్పూన్ వేసాను నేను. మళ్ళీ తిప్పుకొని కొంచెం లైట్గా మళ్ళీ కొంచెం సేపు ఉంచాలి. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక కొంచెం మగ్గినాక కారం వేస్తున్నాను. మీ కూరకు సరిపడా మీరు వేసుకోండి. నేనైతే ఒక అర స్పూన్ వేసాను, మాది పెద్ద స్పూను, అర స్పూన్ వేసాను. మళ్ళీ బాగా తిప్పుకొని గుడ్లు వేస్తున్నాను. గుడ్లు వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. చక్కగా అట్లా తిప్పుకొని సిమ్లో పెట్టుకొని అట్లా వేసుకుంటే చక్కగా గుడ్లకు ఉప్పు కారం పడుతుంది. గరం మసాలా వేస్తున్నాను, కొంచెం ధనియాలు, అన్నీ గరం మసాలా పొడి, ధనియాల పొడి 2 కలిపేసేసి కొత్తిమీర వేస్తున్నాను. అయిపోయింది, మండు గుడ్లు టమాటా కర్రీ రెడీ.